స్టార్ట్ అవుతుంది. రైట్. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం వెంకటేష్ గారు. నమస్కారం. మీ అనాలిసిస్ ఏంటి? ఇది జరిగిన తీరు, అఫ్ కోర్స్ జడ్జిమెంట్స్ ఇంతకు ముందు కూడా ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఆర్ జడ్జిమెంట్స్ రావడం జరిగి ఉండొచ్చు, చాలాసార్లు జరిగి ఉండొచ్చు. కానీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పెట్టిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన జస్టిస్ అనిరుద్ బోస్ గారు ఒక జడ్జిమెంట్, బేలా త్రివేది గారు ఒక జడ్జిమెంట్, భిన్నమైన జడ్జిమెంట్స్ ఇవ్వడం, అది పై బెంచ్కి ఇవ్వమని సీజే గారి దగ్గరికి వెళ్ళడం మీరంతా ఫాలో అయ్యారు కదా ఉదయం నుంచి. సో ఎందుకు ఇలాంటి అంబిక్విటీ వచ్చింది అనుకుంటున్నారు ఈ 17A అనే దాని మీద? వెంకటకృష్ణ గారు, ప్రధానంగా మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. నమస్కారం సార్. ఒకటి, ఇక్కడ ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. అదేంటంటే ప్రభుత్వం గాని, సిఐడి ఆఫీసర్లు గాని, జగన్మోహన్ రెడ్డి గాని ఒక అన్యాయమైనటువంటి, ఒక అసంబద్ధమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగించారన్నది ప్రజలకు స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చిందా లేకపోతే కంకరెంట్ జడ్జిమెంట్ వచ్చిందా అనే దానికంటే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు ఆయన ఏసీబీ జడ్జి గారి ముందర నిలబెట్టినప్పుడు ఆయన చేసినటువంటి వాదన, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నాకు గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారని ఆయన ఏ వాదన అయితే వినిపించారో ఆ వాదన అన్నది ఈ రోజు కరెక్ట్ అన్న సంకేతాలు ప్రజలకు వెళ్ళాయి. ఎందుకంటే కేసు పెట్టేటువంటి ప్రభుత్వం గాని, కేసు నమోదు చేసేటువంటి పోలీస్ అధికారులు గాని వాళ్ళు జాగ్రత్త పడాలి. అరే చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తున్నామా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కేసు నమోదు చేసేటువంటి అధికారులకు ఉంటుంది, కానీ ముద్దాయిలు కాదు. ముద్దాయిలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా నేను ఇది అని చెప్పుకోవాల్సినటువంటి చట్టం భారతదేశంలో లేదు. ఎందుకంటే కేసు పెట్టినటువంటి పోలీస్ అధికారులే ఆ కేసు నిరూపించాలి. ఇక్కడ ఏమైంది, వాళ్ళు పెట్టినటువంటి కేసులో పస లేదని, ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కింద ఏసీబీ కోర్టు గారి నుంచి హైకోర్టు వరకు వాళ్ళు వాదన వినిపిస్తూనే వచ్చారు. ఈ రోజు సుప్రీంకోర్టు మెరిట్స్ లేకి వెళ్ళపోయినప్పటికీ కూడా ఒకే ఒక అంశం మీద ఈ రోజు వెర్డిక్ట్ రావడం జరిగింది. అది కూడా స్ప్లిట్ వెర్డిక్ట్ వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ఈ స్ప్లిట్ ఎందుకు జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఈ సెక్షన్ 17A అన్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్తిస్తాది అన్నప్పుడు ఇక్కడ ప్రాసిక్యూషన్ వాదనలో ఏమైనా స్పష్టత ఉందా? అక్కడ ఏమని కట్ ఆఫ్ డేట్ వాళ్ళు ఏమని చెప్పారా? వాళ్ళు ఏమంటారు, రిమాండ్ రిపోర్టు, చంద్రబాబు గారి రిమాండ్ రిపోర్ట్ ఒకటి మనం చూస్తే వాళ్ళు ఒక స్టార్టింగ్ పాయింట్ దట్ అకర్డ్ ప్రైర్ టు 9/12/2021. దిస్ ఈస్ ది లైన్ యూజ్డ్ బై ది సిఐడి ఆఫీసర్. అంటే ఇది 9/12/2021 కు ముందు జరిగింది అంటున్నారే గాని, మరి అమెండ్మెంట్ జరిగింది ఎప్పుడు? నీకు 6/2018లో కదా, జూన్ నెలలో జరిగింది కదా అమెండ్మెంట్. మరి అక్కడ ఆ స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఒకవేళ ఇక్కడ సిఐడి వాళ్ళు తమ రిమాండ్ రిపోర్ట్ లో దట్ అకర్డ్ టు ప్రైర్ టు 6/2018 అని అంటే దెన్ మేము యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే చట్టాన్ని ఇక్కడ ఎప్పుడైతే అమెండ్మెంట్ జరగక ముందే ఈ నేరం జరిగిందని నీకు ప్రాసిక్యూషన్ వాదన ఉన్నట్లయితే, సిఐడి వాళ్ళ వాదన ఉన్నట్లయితే, ప్రైమా ఫేసిగా మేము పేపర్లు చదివిన తర్వాత ఎస్ ఈ యొక్క క్రైమ్ యొక్క జెనిసిస్ ఫలానా చోట స్టార్ట్ అయింది కాబట్టి, ఫలానా టైంలో అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి ఈ అమెండ్మెంట్ వీళ్ళకు వర్తించకుండా ఉండొచ్చునేమో, అది సబ్స్టాంటివ్ లానా ప్రొసీజర్ లానా, దట్ ఈస్ అ డిఫరెంట్ వర్షన్, దెన్ వీ కెన్ డిస్కస్ ఇన్ ద లేటెస్ట్. కానీ నీకు ప్రాసిక్యూషన్ వాళ్ళే చెప్తున్నారు దట్ అకర్డ్ 2019 అన్నది వాళ్ళు అన్నప్పుడు, మరి అమెండ్మెంట్ 2021 అన్నప్పుడు మరి అమెండ్మెంట్ వచ్చింది ఎప్పుడు? అక్కడ 2 years గ్యాప్ అనేది కంప్లీట్ గా కనపడుతుంది కదా. ఆ 2 years గ్యాప్ ని ఏ విధంగా మీరు ఫిలప్ చేస్తారు, ఏ విధంగా కట్ ఆఫ్ డేట్ తీసుకుంటోంది అన్నది నా యొక్క చాలా పెద్ద ప్రశ్న. ఇది నాకు కూడా అర్థం కాని అంశం. ఇక్కడ ఎవరైతే మనకు డిఫర్ జడ్జిమెంట్ ఇచ్చున్నారో జస్టిస్ మిసెస్ త్రివేది గారు, ఆమె చెప్తున్న వాటిల్లో ఒకటి స్పష్టత వచ్చింది. ఏమంటున్నారంటే, ఆమె ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను వెంకటకృష్ణ గారు, విరుద్ధమైనటువంటి ఒక వర్డిక్ట్ రాశారు ఆమె.
ఆ విరుద్ధమైనటువంటి వర్డిక్ట్ ఏమిటంటే ఈ చట్టము వర్తించదు 17A అనేది వర్తించదు అంటూనే మళ్ళా ముందు పారాగ్రాఫ్ ఏమంటున్నారు, అసలు ఈ యొక్క జడ్జిమెంట్ నేరస్తులకు అంటే అవినీతి పరులకు కాపాడడం కోసం కాదు 17A ఇక్కడ తీసుకొచ్చింది అంటున్నారు. అంటే అవినీతి పరులను కాపాడడం కోసం కాదు, శిక్షించడానికి కదా చట్టాలు ఉండేది. ఇక్కడ డిఫరెన్సియేషన్ ఏముంది? ఇక్కడ అవినీతి పరులను శిక్షించడానికి చట్టం తయారు చేసినప్పుడు ఇక్కడ అవినీతి పరులను కాపాడడానికి కాదు 17A ఉన్నది అన్నప్పుడు, ఇప్పుడు రఫేల్ కేసులో కానీ యడ్యూరప్ప కేసులో కానీ వాళ్ళు చెప్పినటువంటి వాదన ఏంటి? ఇప్పుడు రఫేల్ కేసు అన్నది ఎప్పుడు జరిగింది? కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయ్యింది రఫేల్ యొక్క డీలింగ్స్. అప్పుడు 2018లో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. మరి ఎందుకు రఫేల్ జడ్జిమెంట్ ఆ విధంగా వచ్చింది? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ చట్టం వర్తించకూడదు కదా. అంటే ఏంటి ఇక్కడ నీకు ఎప్పుడైతే నువ్వు జెనిసిస్ తీసుకుంటున్నావో బెనిఫిట్, ఇప్పుడు ఒకటి ఆర్గ్యుమెంట్ లో మాట చెప్పారండి, మన హరీష్ సాల్వే గారు ఒక మాట చెప్పారు. ఏమిటంటే ఆయన ఒక జడ్జిమెంట్ ను ఉటంకిస్తారు. ఐ మీన్ ఉమేష్ చంద్ర గారు బాగా చెప్పగలుగుతారేమో. అది పంజాబ్ కేసు సంబంధించి ఒక ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ సంబంధించినటువంటి కేసులో క్రిమినల్ లా సంబంధించి సుప్రీంకోర్టు ఒక వాదన చెప్పింది. ఏదైనా బెనిఫిట్ అన్నది క్రిమినల్స్ కు వర్తించేటప్పుడు అది రెస్ట్రాస్పెక్టివ్ గానే వర్తిస్తుంది, అన్ని కేసులకు వర్తిస్తుంది, అందరికీ వర్తింపజేయాలన్నారు. ఎందుకు? సమన్యాయం అన్నది మన ప్రధాన సూత్రమైనప్పుడు, మన రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉన్నప్పుడు అందరికీ సమన్యాయం కల్పించాలి కదా. ఇక్కడ యడ్యూరప్ప గారికి ఒక న్యాయము, మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక కల్పించడం అన్నది ఇక్కడ దేశత్వం గురించి అది ఎలా సమన్వయం అనేది మన ప్రశ్న. ఏంటి క్రిమినల్ లెజిస్లేషన్ అన్నది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయినప్పుడు అందరికి బెనిఫిట్ కావాలి. నేను అదే అంటున్నా, 17A యడ్యూరప్ప గారికి వర్తించినప్పుడు చంద్రబాబు నాయుడు గారే వర్తించాలి. మీరు చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, కోర్టులో ఏదో ఎన్టీ రామారావు గారు బొబ్బిలిపులి సినిమాలో తీర్పుకి న్యాయం ఉంటుందా అని, తీర్పు మారతాయా అని. మీరు చెప్పేదంటే కోర్టు కాదు, కేసుకి తీర్పులు మారతాయా అనే పాయింట్. లేలే, వ్యాలిడ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఐఎమ్ నాట్ డినయింగ్. ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా న్యాయశాస్త్రాలు ఉండాలి అన్నది ప్రధానమైనటువంటి కోరిక. న్యాయశాస్త్రాలు ఇంతవరకు కామన్ పీపుల్ కి అందుబాటులో లేవు. ఎవరికి కూడా న్యాయశాస్త్రం సంబంధించినటువంటి లాంగ్వేజ్ కానీ, న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి పద్ధతులు కానీ, న్యాయమూర్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనే విధానం కానీ భారతదేశంలో ప్రజలకు ఎవరికి తెలియదు. ఇది వాస్తవం. ఇది మేము ఈ రోజు ఒక నాయకుడు ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి ఒక నాయకుడిగా అందరికీ ఒక దైవంగా మేము భావిస్తున్నాం ఆయన. అటువంటి దైవత్వానికే నీకు ఒక ఆపాదించినప్పుడు మేము తట్టుకోవలసిన బాధ్యత మాకు ఉండాలి కదా. ప్రతి కార్యకర్తకు ఉంటుంది. తమ నాయకుని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త భుజస్కంధాల పైన ఉంటుంది. కాబట్టి అరే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. మేము న్యాయం ఎందుకు ఈ విధంగా, ఇప్పుడు జస్టిస్ ఎం త్రివేది గారు జూనియర్ జడ్జి గారు, ఇక్కడ బోస్ గారు సీనియర్ జడ్జి గారు. ఎక్కడైనా కూడా నాకు తెలిసినంత వరకు సీనియర్ జడ్జిమెంట్ ను ఎండార్స్ చేస్తారు జూనియర్ జడ్జీలు. ఏదో ఎక్కడో నాకు 1-2 సందర్భాలు చూపించండి డిఫర్ అయ్యేది జూనియర్ జడ్జీలు. 1-2 జడ్జిమెంట్ చూపించండి, నేను దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ ఒక సీనియర్ న్యాయమూర్తి ఒక జడ్జిమెంట్ చెప్పినప్పుడు జూనియర్ న్యాయమూర్తి దాన్ని ఎండార్స్ చేయాలి. సరే, అది ఒక వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, డిఫర్ కావచ్చు. మరి డిఫర్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను అంటున్నది ఒకటే, ప్రొసీజర్ లా సబ్స్టాన్స్ లా గురించి మాట్లాడారు. ప్రొసీజర్ లా ఏంటి? ఒక్కొక్క నేరాన్ని ఏ విధంగా విచారణ చేయాలి, ఏ విధంగా ముగించాలనేది ప్రొసీజర్ లా. సబ్స్టాన్స్ లా ఏంటి? ఆ నేరము తీవ్రత ఏమిటి, దానికి ఎంత శిక్ష విధించాలో చెప్పేది సబ్స్టాంటివ్ లా. మరి ప్రొసీజర్ లా వైలేట్ అయితే సబ్స్టాంటివ్ లా ఆటోమేటిక్ గా వైలేట్ అయ్యింది కదా. మరి ఇక్కడ మీరు ప్రొసీజర్ ను వైలేట్ చేస్తూ మీరు సబ్స్టాంటివ్ లా గురించి మీరు ఎలా పైకి తీసుకొచ్చి దాన్ని మీరు పైకి తెచ్చుకుంటారు? సో అంటే ఇక్కడ ఒకటి అంటే మీకు ఎక్కువ తెలిసే మాకంటే ఆ కోర్టులు, జడ్జిమెంట్లు, జడ్జిలు, వాళ్ళకున్న ప్రొటెక్షన్స్, వీటి గురించి మీకు చెప్పవసరం లేదు. బట్ ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, ఏమో సీనియర్ జూనియర్ అనే ప్రస్తావన లేకుండా ఒక బెంచ్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరికీ ఒక ఈక్వల్
పవర్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఉంటాయి, సీనియర్ జూనియర్ అనేది వెంకటకృష్ణ కాకుండా. గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం నేను మిమ్మల్ని సార్ నేను మిమ్మల్ని కౌంటర్ చేయట్లా. అంటే జనరల్ ఒపీనియన్ ఎలా ఉంటుందో నేను ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్, అంతే తప్ప మిమ్మల్ని కౌంటర్, మీరు జడ్జి సార్, మీరు జడ్జిగా చేసిన వారు, మీకంటే ఎక్కువ తెలుసా మాకు. కాకపోతే ఏంటంటే మీకు మీకు మీ వ్యవస్థ, మీకు మీ జడ్జిలకి ఒక ప్రొటెక్షన్ ఉంది. అది మరి గుడ్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ నాట్ కామెంటింగ్, గుడ్ ఆర్ బ్యాడ్, యూ హ్యావ్ ఎ ప్రొటెక్షన్. ఎవడు ఏం మాట్లాడకూడదు, ఎవడు ఏం అనకూడదు. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రొఫెషన్లో ఉండుంటే మీరు మిమ్మల్ని కూడా ఏం అనడానికి లేదు, మీరు కూడా ఏం అనరు. మీరు ఇప్పుడు లేరు కాబట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు, మీకు ఆ ప్రొసీజర్స్ తెలుసు కాబట్టి ఇంకొంచెం డీప్గా వెళ్ళగలుగుతారు. రైట్, ఎనీవే ఒక్క నిమిషం, ఇక్కడ ఇది కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలనుకుంటోంది, వాట్ నెక్స్ట్, దీన్ని